అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పథకం రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్ అన్నారు. అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నలిగిపోయారన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించారు ఉత్తమ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్, కోదాడు, మేడ్చర్ల పట్టణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ఈసారి మా కౌన్సిలర్లు అభ్యర్థులు ఏమేమి హామీ ఇస్తున్నారో అది నెరవేర్చే బాధ్యత నాది. 2,80,00,000 మందికి దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యం ఏమయ్యేది? ఆ దొడ్డు బియ్యంలో, రేషన్లో ఇచ్చే బియ్యంలో 90% జనం ఆ బియ్యాన్ని 5 రూపాయల కిలోకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకునేది. ఇది ప్రజలు మనం ఇచ్చే బియ్యం తినడం లేదు, ఏం మార్పు తీసుకురావాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, నేను అనేక సమాలోచనలు చేసి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అప్పుడిచ్చే దొడ్డు బియ్యం బదులు మనం కొంత ఎక్కువ ఖర్చు అయినా సరే సన్న బియ్యం ఇవ్వాలి, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. మేము ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తున్నాము. కొంత విలువలతో, సిద్ధాంతాలతో, కొంత క్యారెక్టర్తో అది ఆ రాజకీయాలు చేస్తున్నాము. ప్రజల్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక పాజిటివ్ వైబ్స్, ఒక సానుకూల వాతావరణం స్పష్టంగా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లో ఇంకో స్పష్టమైన ధోరణి ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, ఇతర ఏ పార్టీకి ఓటేసినా ఓటు వృధా, వాళ్ళ ఓటు మరి చెత్తపుట్టలు వేసుకున్నట్టే, ఆ ఓటుకి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుపై ఓటేసి మన బజార్లో, మన మున్సిపాలిటీలో మరింత పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, మరింత మెరుగైన సీసీ రోడ్ల కోసం, మరింత మెరుగైన డ్రైన్ల కోసం, మనకి మరింత మెరుగైన విద్య, వైద్య, మరి విద్యుత్ సౌకర్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మద్దతు పలకడానికి తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటరు సిద్ధమైనరు. ఇక్కడ మీరు బీఆర్ఎస్ కి ఓటేసినా, బీజేపీకి ఓటేసినా, ఇండిపెండెంట్ ఓటేసినా, ఎవరికి ఓటేసినా ఓటు వృధా. ఆ ఓటు చెత్తబుట్టలో వేసినట్టే. హుజూర్ నగర్ లో, కోదాడులో, మేడ్చర్లో 100% రిజల్ట్ కాంగ్రెస్ అభ్యర్థులకి రాబోతుంది. కోదాడులో 35కి 35 వార్డులు గెలవబోతున్నాము. హుజూర్ నగర్ లో 28కి 28 వార్డులు గెలవబోతున్నాము. మేడ్చర్లో 15కి 15 వార్డులు గెలవబోతున్నాము. ఈ 2 ఏళ్లలోనే మేము అధికారంలో వచ్చిన మరి డిసెంబర్ 2003 నుంచి ఇప్పటి వరకే చాలా పనులు చేసినాం. కోదాడికి అందరికి కూడా మరింత మెరుగైన ఆరోగ్య సేవలు కావాలని అప్పటి వరకు 30 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ మరి చేసినాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది 30 పడకల హాస్పిటల్ చేసిన. మళ్ళా మేము అధికారంలో వచ్చే వరకు ఎవరేం చేయలే. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పరిపాలనలో ఇది 30 బెడ్ హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ చేయలే. నేను వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను, పద్మావతి గారి పట్టుబట్టి 26 కోట్లతోని ఇక్కడ కొత్తగా 100 బెడ్ హాస్పిటల్